గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ జమీల్. నేను కందుకూరులో ఉంటాను అండ్ ప్రకాశం జిల్లా మాది. నేను కొంతకాలంగా ఒక కంపెనీతో అసోసియేట్ అయి ఉన్నాను. ఆ కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏం చేస్తుందంటే, మనం రెగ్యులర్గా వాడుకునే ప్రొడక్ట్స్ ద్వారా మనం డబ్బు సంపాదించుకున్నప్పుడు వచ్చే ఒక మంచి ఆపర్చునిటీ అనేది మన చేతికి ఇస్తుంది. అది అందరికీ సూట్ అవుతుందని నేను చెప్పను. ఇది మంది వాళ్ళందరూ బిలియనర్స్ గా మారుతున్నారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం డైలీగా ఒక ప్రొడక్ట్ కొనాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తాం. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక బట్టలు వాష్ చేసేది అనుకున్నాం. ఇంట్లో మన లేడీస్ అందరూ బట్టలు ఉతకడానికి కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఏమేమి యూజ్ చేస్తారు? అండ్ సర్ఫ్ యూజ్ చేస్తారు, కేజీ సర్ఫ్ యూజ్ చేస్తారు. ఒక 4 మెంబర్స్ ఉండే ఫ్యామిలీ గురించి నేను చెప్తున్నాను. అండ్ 4 సోప్స్ యూజ్ చేస్తారు, అండ్ కంఫర్ట్ యూజ్ చేస్తారు. వెస్టీజ్ ఏంటంటే, నాకాడ వెస్టీజ్ ఏమంటుందంటే, మన దగ్గర ఒక లిక్విడ్ ఉంది అండ్ అల్ట్రా వాష్ అనే లిక్విడ్ ఉంది. ఈ లిక్విడ్ ద్వారా మనం ఈయన అవసరం లేదు. ఈ లిక్విడ్ ద్వారానే మనం బట్టలు వాష్ చేయొచ్చు. అసలు అల్ట్రా వాష్ ఎందుకు మనం వాడాలి? అల్ట్రా వాష్ ఎందుకు వాడాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలాంటి మరకనైనా పోగొడుతుంది 100%. నేను ఫస్ట్ ఈ బిజినెస్ లో రావడానికి కారణమే ఈ అల్ట్రా వాష్. అల్ట్రా వాష్ ద్వారానే ఈ బిజినెస్ లోకి వాడిన తర్వాతే నేను ఎంటర్ అయ్యాను. నెక్స్ట్ రెండోది వచ్చేసి, మనకి వాడే బ్రష్ బట్టలు వాష్ చేసేటప్పుడు అండ్ చేతులు పగిలిపోవడం అండ్ దురదగా ఉండడం అలా ఉంటుంది మా లేడీస్కి. వాళ్ళకి ఆ ప్రాబ్లం కూడా పోతుంది అండ్ హ్యాండ్స్ చాలా స్మూత్ గా తయారవుతాయండి. నిజంగా చెప్తున్నా, హ్యాండ్స్ మాత్రం చాలా స్మూత్ గా ఉంటాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, మనం సర్ఫ్ అండ్ యూజ్ చేసిన దాంతో మనం వాడిన నీళ్ళని మనం బయట పారేస్తాం, చెట్లకి వేయం. ఎందుకు వేయమంటే చచ్చిపోతాయని మనకు తెలిసి వేయం. ఎందుకంటే అది కెమికలైజ్ కాబట్టి మనకు తెలుసు, కానీ మనం అదే వాడుతాం. బట్ ఇది కెమికల్ కాదండి, ఆర్గానిక్ ప్రొడక్ట్ అండ్ కాన్సన్ట్రేట్ ప్రొడక్ట్ కాబట్టి మనం చెట్లకు కూడా వాడుకోవచ్చు. అవి చెట్లు కూడా చాలా గ్రోత్ లో కూడా కనిపిస్తాయి. అండ్ ఫోర్త్ వచ్చేసి, వాటర్ సేవ్ చాలా అవుతుందండి. ఇప్పుడు మనం సర్ఫ్ యూజ్ చేసినంటే నురగబోయేదాకా ఒక 4 బకెట్ల దాకా మనం నీళ్ళు వేస్ట్ చేయాలి. బట్ ఇది యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం 2 బకెట్సే యూజ్ చేయొచ్చు అండ్ వాటర్ గా సేవ్ అవుతుంది. అండ్ మనం పని చేయడం కూడా కొంచెం తగ్గుతుంది. అందుకని అల్ట్రా వాష్ అనేది అల్టిమేట్ గా బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే నేను వాడాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు బయట మనం ఒక కేజీ సర్ఫ్ తీసుకున్నా కానీ 100 రూపీస్ ఉంది. అండ్ 4 సోప్స్ తీసుకున్నాం, ఒకటి 25 రూపీస్ అనుకున్నాం, 100 రూపీస్ అండ్ కంఫర్ట్ ఒక 60 రూపీస్ అని మొత్తం ఎంత అయింది? 260 రూపీస్ అయింది. పర్ మంత్ అనేది ఎంత కాస్ట్ పడింది? 260 రూపీస్ కాస్ట్ పడింది. అదే అల్ట్రా వాష్ అయితే 375 ఎంఆర్పీ ఉంటుంది. అదే డిస్ట్రిబ్యూటర్ అయితే 321 రూపీస్కే మనకి ఇస్తారు అనమాట. ఇక్కడ మనం ఎంఆర్పీ పెట్టే కొంటాం. బట్ కంపెనీతో టైఅప్ అయితే మనకు 321 రూపీస్కే ఈ బాటిల్ అనేది మనకి ఇస్తుంది, కంపెనీ మనకి ఇచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి 375 రూపీస్ అన్నాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు మంత్లీ వచ్చి 260 రూపీస్ అయింది. ఒక బకెట్ లో మనం బట్టలు వాష్ చేస్తున్నాం అనుకున్నాం. ఒక బకెట్ లో ఒక 5 లీటర్స్ వాటర్, 7 లీటర్స్ వాటర్ వేస్తారు అండ్ బట్టలు నానబెడతారు. కాబట్టి ఒక బకెట్ లో రూపంలో తీసుకున్నా కానీ ఇక్కడ 3 మంత్స్ కి 780 రూపీస్ అనేది ఇక్కడ కాస్ట్ పడుతుంది. అదే మనకి అల్ట్రా వాష్ తీసుకుంటే మనకి 3 మంత్స్ కి ఎంఆర్పీ పరంగా చూసుకుంటే 375 రూపీస్, డిపి పరంగా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ పరంగా చూసుకున్నా కానీ 321 రూపీస్కే మనకు వస్తుంది. అప్పుడు చూసుకుందాం, ఎంఆర్పీ పరంగా అయితే మనకు 405 రూపీస్ సేవ్ అయినాయి. అదే మన డిస్ట్రిబ్యూటర్ అయితే 459 రూపీస్ మనకి సేవ్ అయినాయి. ఓకే, ఇప్పుడు చూసుకుంటే కాస్ట్ పరంగా అల్ట్రా వాష్ అనేది చాలా తక్కువ అనేది ఇప్పుడు అర్థమైంది. ఎగ్జాంపుల్ గా మనం ఒక బకెట్ చెప్పాను కదా, 5 ml యూస్ చేస్తున్నాం అల్ట్రా వాష్. అది 8 బకెట్స్కి వస్తే 100 వాషెస్ కి మనకి యూజ్ అవుతుంది. మాక్సిమం 3 మంత్స్ దాకా మనకు వస్తుంది. ఓకేనా? అదే మిడిల్ వాషింగ్ మిషన్ అనుకున్నాను, మీడియం సైడ్ వాషింగ్ మిషన్ అనుకున్నాను. మీడియం సైడ్ వాషింగ్ మిషన్ లో మనం 10 ml అయిపోతుంది.
ఒక 50 వాషెస్ కి మనకి యూజ్ అవుతుంది. అండ్ పెద్ద వాషింగ్ మిషన్ ఉంటుంది కదా, దాంట్లో 20 ml, అంటే ఎక్కువ బట్టలు వేసే పని అయితే 20 ml యూజ్ చేస్తాం, 25 వాషెస్కి వస్తాయి. రేట్ కంపారిజన్ చూసుకున్నా కానీ వాటి పరంగా చూసుకున్నా కానీ ఇది అల్ట్రా వాష్ అనేది చాలా తక్కువ అండ్ ఫ్రెండ్లీగా ఉంటుంది, మనతో కూడా ఫ్రెండ్లీగా, పర్యావరణ ఫ్రెండ్లీగా ఉంటుంది. కాబట్టి నేను అల్ట్రా వాష్ని నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఓకే, అల్ట్రా వాష్ బాగుంది అని నేను చెప్తున్నాను. బట్ డెమో ఒకటి చేద్దామండి. డెమో ఒకటి చేద్దాం. 2 వాటర్ బాటిల్ 2 గ్లాసెస్లోనే రెండిట్లో వాటర్ వేసాను. అండ్ రిన్ సర్ఫేగా మనం యూజ్ చేసే రిన్ కానీ, టైర్ కానీ, సర్ఫ్ ఎక్సెల్ కానీ, ఇయగా మనం యూజ్ చేసేది. ఒక దాంట్లో నేను ఇది వేస్తున్నాను. ఇంకో దాంట్లో అల్ట్రా వాష్ లిక్విడ్ వేసి చాలా ఎక్కువైపోయింది కడిగి. ఇది మనకు తెలుసు కానీ పసుపు దేనికి యూజ్ చేస్తాం? వంటల్లో యూజ్ చేస్తాం. చూద్దాం, పసుపు కూడా వేస్తాం. డిఫరెన్స్ చూసారు కండి, మనం అల్ట్రా వాష్ వేసింది పసుపు కలర్ లో ఉంది, బట్ మనం సర్ఫ్ వేసింది రంగు మారింది. ఇప్పుడు దేంట్లో కెమికల్స్ ఉన్నట్టు? కెమికల్స్ దేని పక్కన తీసేయండి, దీంట్లో అసలు ఏమున్నట్టు? కెమికల్స్ ఉన్నాయి, ఇంకో పదార్థం కూడా ఉంది. దీంట్లో ఏముంది? దీంట్లో ఏముంటది అంటే సున్నం మిక్స్ అయి ఉంది. దాన్ని మన ఈ మధ్య దిష్టి తీయడానికి ఎక్కువ మంది ఎలా యూజ్ చేస్తారంటే సర్ఫ్ నీళ్ళు వేసేసి, సర్ఫ్ లో వాటర్ లో సర్ఫ్ వేసేసి పసుపు కలిపేసి వేసేస్తుంది. ఎందుకంటే పసుపు చూసారు కదా, ఇలాంటి ప్రొడక్ట్స్ 350 రకాల ప్రొడక్ట్స్ పైన ఉన్నాయి ఈ కంపెనీలో. వీటి ద్వారా మనం చాలా పెద్ద బిజినెస్ అనేది మనం చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ బిజినెస్ అనేది చాలా అవసరం. కొంతమంది లైఫ్ లో ఇప్పుడు జాబ్స్ పోయి కానీ అందరి బిజినెస్ చాలా కష్టంగా ఉంది ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. బట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు, ఇంట్లో కూర్చునే సంపాదిస్తున్నారు. ఇలాంటి అవకాశం నేను సీరియస్ పీపుల్స్ కోసం నేను ఎత్తుతున్నాను. వాళ్ళ లైఫ్ ని వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళ కోసమే నేను సెర్చింగ్ అనేది చేస్తున్నాను. ఎవరైతే వాళ్ళ లైఫ్ ని వాళ్ళే డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారో నాకు వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. నేను వాళ్ళతో నేను ఫ్రీ ఉన్నప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి నేను వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఓకే, మర్చిపోకుండా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ నచ్చితే లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.